నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ఈ నామినేటెడ్ పోస్టులు డిలే అనేది కొంతమందికి అసంతృప్తిగా మారుతుంది. సో ఎందుకు డిలే ఎందుకు? చాలామంది ఇది 2024 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక రకంగా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికగా నేను చెప్తాను. ఓకే. ఎందుకంటే ఒక రకమైనటువంటి తిరుగుబాటు చేశారు ప్రజలు గత ప్రభుత్వం మీద. 82% రికార్డు ఓటింగ్ తోటి పెద్ద ఎత్తున చేసినప్పుడు ఏంటంటే 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలన మీద వ్యతిరేకత, తర్వాత రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోతుంది, అభివృద్ధిలో వెనకబడిపోతుందన్న ఉద్దేశంతో విపరీతమైనటువంటి ఆకాంక్షలతోటి కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతోటి గెలిపించి 151 సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి భూస్థాపితం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ మోతాదులో మీకు మెజారిటీ వచ్చినప్పుడు ఏంటంటే, ఆకాంక్షలు ప్రజలు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆ భారం మీ మీద మామూలుగా ఉండదు. తర్వాత విచ్ఛిన్నం చేసేసి రాష్ట్రాన్ని, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి, ఉన్నటువంటి ఆఫీసర్లందరినీ పొల్యూట్ చేసేసి, సిన్సియర్ ఆఫీసర్లు అన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా చెంచాగిరి చేసే స్థాయికి తీసుకొచ్చి వాళ్ళని కూడా నేరస్తులుగా కొన్ని కేసుల్లో ఇరికించేసి, ఇప్పుడు చూసాం మనం ముంబై హీరోయిన్ కేసు చూస్తున్నాం. అవును, కాదంబరి అమ్మాయిది. సిన్సియర్ ఆఫీసర్లు అన్నాళ్ళు కూడా దాంట్లో ఇరుక్కుపోయి వాళ్ళకి సస్పెండ్ అయ్యి శిక్షలు పడే పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది. అంటే ఏంటి? వ్యవస్థల్ని నాశనం చేయకుండా వ్యక్తుల్ని కూడా నాశనం చేశారు. చేసిన తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి కాలు చెయ్యి కూడా తీసుకొని, ఏది 3 సార్లు చీఫ్ మినిస్టర్గా చేసి దాంట్లో 2 సార్లు సంయుక్త ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఎటు నుంచి మొదలు పెట్టాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. తాడెక్కడుందో బొంగరం ఎక్కడుందో తెలియట్లేదు. అంత విధ్వంసం చేశారు. ఏ దీంట్లో మీరు ఒక శాఖను పట్టుకుంటే దాంట్లో ఎన్ని రకాల కుంభకోణాలు బయటపడుతున్నాయో తెలియట్లేదు. తనవాడెవరో తెలియట్లేదు, పరాయి వాడెవరో తెలియట్లేదు, అమరావతి ఎక్కడుందో తెలియట్లేదు, పోలవరం ఎక్కడుందో తెలియట్లేదు. వీటన్నిటినీ సెట్ చేసుకొని, ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు అనేవి ఒక 2 నెలలు ఆలస్యంగా ఇచ్చినా పర్వాలా, కానీ అప్పటి వరకు ఆగట్లేదు. అది అక్కడికే వస్తున్నాను. కానీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అనేటువంటిది మొట్టమొదటి ప్రాధాన్యత. అది లేనప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? అలవికాని హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే అలవికాని హామీలే. ఇవాళ ఉన్నటువంటి బడ్జెట్ చాలదు దానికి. రోజువారీ ఖర్చులు, జీతాలు, పెన్షన్లు ఇచ్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలి అంటే అయ్యేటువంటి పని కాదు. సంపద సృష్టించి నేను ఇస్తానన్నాడు. సంపద ఎప్పుడు సృష్టిస్తారు? కనీసం 1.5-2 ఏళ్ళు పడుతుంది. ఎంత ఆయన కష్టపడ్డా కూడా, 24 గంటలు కష్టపడ్డా. అలాంటి సందర్భంలో నాకున్నటువంటి దీని ప్రకారంగా ఏంటంటే, కొంచెం టైం తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది. కనీసం 3 months టైం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, అంతకుముందు 2014-19 మధ్యలో తీసుకుంటే కేవలం కూటమి ఉన్నా కూడా 110 సీట్ల లోపలే వాళ్ళకి వచ్చింది. 109, 108 వచ్చినాయి. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, గెలిచిన వాళ్ళు తక్కువ మంది కాబట్టి పదవులు ఇచ్చుకోవడానికి వెసులుబాటు ఉంది. ఇవాళ ఇటు బీజేపీ, అటు జనసేన, తెలుగుదేశానికే 135 సీట్లు వచ్చినాయి. 21కి 21 జనసేన గెలిచున్నారు. బీజేపీ వాళ్ళు 8 మంది వాళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా కాసుకొని కూర్చున్నారు. సో కాంపిటీషన్ ఎక్కువ ఉండిపోయింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి ఆయన ఉన్నారు. ఆయనకు ఒక మంచి పదవిలో అకామిడేట్ చేయాలి, ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చేయాలి, ఆయన పడ్డ కష్టానికి, ఆయన నిలబడ్డ పద్ధతికి. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే తేనె తుట్టెని కదిలించినట్టు అవుతుందేమో అనేటువంటిది కూడా ఎక్కడన్నా ఒక మూలన చంద్రబాబు నాయుడు గారికి ఈ అనుమానం కూడా ఉందేమో అనేటువంటిది అనుమానం వస్తుంది మనకి. ఓకే. ఎందుకంటే ఒక పక్క నుంచి మొదలుపెట్టిన తర్వాత ఆశావాహులు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా అసంతృప్తి స్వరాలు, తర్వాత నిరసనలు. కానీ ఇక్కడ ఓ పాయింట్ సార్, ఆల్రెడీ దానికి సంబంధించింది డివిజన్ అయిందిగా, 60-30-10 అనుకుంటా. అయిపోయింది కదా? అయిపోయింది. కానీ మళ్ళీ వాళ్ళకి అక్కడ వస్తుంది మళ్ళీ క్లాష్. ఓకే, మీరు 60 అన్నారు,
ఆ 60తో ఆగరుగా. ఓ రైట్. 630 అన్నారు. ఇప్పుడు జనసేనలో ఎంతమంది ఉన్నారు? పాపం జనసేనలో అనుకున్న వాళ్ళకి చాలా మందికి టికెట్లు ఇవ్వలేకపోయాడు ఆయన. రైట్. కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఎక్కడో 40 అనుకున్నారు, 40 తర్వాత 30 అనుకున్నారు, 30 తర్వాత 24 అన్నారు, 24 కాదు 21కి వచ్చారు వాళ్ళు పాపం. అవును. నిజంగా తెలుగుదేశం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఆ జనసేన అనేటువంటిది కలిసిన తర్వాత జనసేన సొంతంగా గెలిచేటువంటి బలం లేకపోయినా కూటమికి ఇంత ఎత్తున మెజారిటీ రావటం అనేటువంటిది, ఇన్ని సీట్లు రావటంలో, పైగా మెజారిటీలు విపరీతంగా రావటంలో జనసేన పాత్ర అనేటువంటిది మనం కాదనలేనటువంటి పాత్ర, గణనీయమైనటువంటి పాత్ర వాళ్ళు పోషించారు. అవును. పోషించినప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా ఒక్కొక్క నామినేటెడ్ పోస్ట్కి 5 నుంచి 6 పోటీలో ఉన్నారనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఓకే. ఒక్కొక్క నామినేటెడ్ పోస్ట్కి. దీంట్లో ఏ ఒక్క వ్యక్తికి ఇచ్చినా ఇంకో 4 5 అక్కడ అసమ్మతివాదులు తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం టైం తీసుకొని చేద్దాము అనేటువంటి భావనలో ఏమన్నా ఉన్నారేమో అనేటువంటిది కనపడుతుంది. అయితే ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను ఇచ్చేది కూడా ఏంటంటే, నేననేది కూడా, కానీ దీన్ని ఇంకా నాంచకూడదు అంటున్నాను. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే దీన్ని కనుక త్వరగా తెంచేశారనుకోండి, దీని ఇంపాక్ట్ అనేటువంటిది ఏదన్నా కొంచెం అసమ్మతి స్వరాలు వినిపించినా సర్దుకుంటాయి. అలా కాకుండా ఇంకా మీరు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళారు అంటే అది వేరే పరిణామాలకు దారితీసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. పేర్లు అనవసరం, కానీ తెలుగుదేశాన్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేసి తెలుగుదేశం మౌత్ పీసులుగా ఉన్నటువంటి కొంతమంది నోటి వెంటనే ఈ మధ్యకాలంలో వింటున్నాం, ఇది ఇంకా డిలే చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి, దీన్ని తొందరగా తేల్చాలి అని బాధ్యత గల పదవుల్లోనే మాట్లాడుతున్నటువంటి అధికార ప్రతినిధుల్లాగా ఉన్నవాళ్ళు మాట్లాడుతుందే మనం చూస్తున్నాం. రైట్. కానీ అధినేత మీద ఉన్నటువంటి ఒత్తిడిని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే కొంచెం ఆయన నాన్పుడు ధోరణిలోనే ఉంటారు, మొదటి నుంచి మనం చూసాం. దాన్ని ఈసారైనా కట్టిపెట్టి పిలిచి ఇచ్చిన తర్వాత రానటువంటి వాళ్ళని పిలిచి వీళ్ళు మీకు ఈ కారణాలతో మూలాన్ని ఇవ్వలేకపోయాం, నెక్స్ట్ టైం మిమ్మల్ని ఇంకో రకంగా ఉపయోగించుకుంటామని మాట్లాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని నేను అంటున్నాను. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా అక్కడక్కడ ఆయన స్వరంలో మళ్ళీ కొంచెం అసంతృప్తి వినిపిస్తూనే ఉంది. ప్రతి ఇంటర్వ్యూలో ఎవరు చేసినా కూడా ఎక్కడో చోట ఆయన చెణుకు విసురుతూనే ఉన్నారు. సో ఆయనకి అలాంటి వ్యక్తికి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందేమో అనిపిస్తోంది. రఘురామకృష్ణరాజు గారు ఆయన మెచ్యూరిటీ ఉన్నటువంటి పొలిటీషియన్, పిలిచి ఈ పరిస్థితిలో చేయలేకపోతున్నాం ఇదిగో రాజుగారు అంటే అది గ్యాప్ ఉండదేమో నేను అనుకుంటున్నాను. అది జరిగినట్టుగా నాకు అనిపించట్లేదు. ఓకే. అందుకనే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని ఆయన కొంచెం నిర్వేదంగా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే మీరు ఇవ్వలేనటువంటి సందర్భంలో వాళ్ళని పిలిచి ఇదిగో ఈ సందర్భంలో ఇవ్వలేకపోతున్నాం, ఈ ఈక్వేషన్లో మీకు చేయలేకపోతున్నాం, కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఏదన్నా ఉంటే మీకు చూస్తామని ఒక భరోసా కల్పించినప్పుడు ఏంటంటే నిజమే ఇంతమందిని అకామిడేట్ చేయడం అనేటువంటిది కష్టమే, కానీ దాన్ని త్వరగా తెమల్చకపోతే మాత్రం ఏమవుతుందంటే అవతల నుంచి ఆల్రెడీ రెడీగా ఉంటారు కదా అగ్నిలో ఆజ్యం పోయటానికి. సో అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే ఏంటంటే ఆకాంక్షలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత మనం వాళ్ళ మనోభావాలను కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. ఇళ్లలో నుంచి బయటికి రావడానికి కూడా భయపడిన సందర్భాలు, పలు సందర్భాల్లో దాడులు చేయించుకొని కొట్టించుకొని మర్డర్లు కూడా అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సముచిత స్థానం కల్పించాలి, త్వరగా కల్పించాలని మనం అనుకుందాం. అది చేయకపోతే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.